నా గెలుపు కోసం ఆలోచించకుండా నేను రాష్ట్రం కోసం పనిచేస్తుంటే నన్ను గెలిపించే నియోజకవర్గం ఉండాలి, నేను ఆలోచించకూడదు అని అనుకుంటా ఉంటే అది నాకు పిఠాపురం నుంచి ప్రతి ఒక్కరు వచ్చి నీకు జనసేన పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా అని ప్రకటించాడో అప్పటినుంచి ఆంధ్ర రాజకీయాలే కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ పిఠాపురం నియోజకవర్గం గురించి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఈసారి అయినా విన్ అవుతాడా లేదా అని అనుకుంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం 1,00,000 మెజారిటీతో పక్కా విన్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అనిపిస్తూ ఉంది. ఇంకా నేను పిఠాపురం ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయలేదు, నాకు అది తెలుస్తుంది. ఎన్నికలు మన దృష్టి వరకు ఎన్నికలు అయిపోయినాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఓటు వేయడమే మిగిలి ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, గెలవడాలు కాదు, 1,00,000 మెజారిటీ అని చెప్పండి. 1,00,000 మెజారిటీ, 1,00,000 మెజారిటీ. కానీ అధికార వైఎస్ఆర్సీపీ టార్గెట్ పవన్ కళ్యాణ్ ని ఓడించి ఈసారి కూడా అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయడంగా పెట్టుకున్నారు. నిజంగా ఈసారి పవన్ కళ్యాణ్ విన్ అవుతాడా? వంగ గీతకి పవన్ కళ్యాణ్ మీద విన్ అయ్యే సత్తా ఉందా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి కలిసొచ్చే అంశాలు ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. పిఠాపురంలో కాపు ఓట్లు ఎక్కువగా ఉండటం, 2009లో ప్రజారాజ్యం విన్ అయిన 18 సీట్లలో ఒకటి ఈ పిఠాపురం నియోజకవర్గం కూడా ఉంది. అప్పుడు విన్ అయిన ఈ వంగ గీతానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద వైఎస్ఆర్సీపీ నుంచి పోటీకి నిలబడింది. ఈ నియోజకవర్గంలో గొల్లపురోలు, పిఠాపురం, కొత్తపల్లి అనే 3 మండలాలు ఉన్నాయి. 2,30,000కు పైగా ఓటర్లు ఉన్నారు. కాపులు అధికంగా 95,000, బీసీలు 80,000, ఎస్సీలు 40,000, ఓసీలు 20,000 మంది ఉన్నారు. బీసీలో అత్యధికంగా మత్స్యకారులు, దేవాంగ, పద్మశాలి, శెట్టి బలిజ ఎక్కువగా ఉన్నారు. ఓసీలో రెడ్డిలు 10,000 దాకా ఓటర్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి కాపు లీడర్ ముద్రగడ పద్మనాభంని వైఎస్ఆర్సీపీ పార్టీలోనికి జాయిన్ చేసుకున్నారు. పిఠాపురంలో ఉండే ఈ 3 మండలాలకి ముగ్గురిని నియమించింది. కొత్తపల్లి మండలానికి దాడిశెట్టి రాజా, పిఠాపురం మండలానికి ద్వారంపూడి చంద్రశేఖర్, గొల్లపురోలు మండలానికి కురసాల కన్నబాబు, వీళ్ళందరి మీద ఎంపీ మిథున్ రెడ్డిని ప్రత్యేకంగా నియమించారు. కానీ ఇలా వైఎస్ఆర్సీపీ పిఠాపురం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లే అవకాశం ఉంది. ఇది కూడా పవన్ కళ్యాణ్ కి కలిసి వచ్చే అంశం. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ కూడా కంటిన్యూగా 2 సార్లు గెలవలేదు. ఇలా చూసుకుంటే కూడా ఇది కూడా పవన్ కళ్యాణ్ కి కలిసి వచ్చే అంశం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడు అని ప్రచారం చేస్తున్నారని తెలియగానే పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గంలోనే ఇల్లు కట్టుకొని మీకు అందుబాటులోనే ఉండి సమస్యలను తీరుస్తాను అని చెప్పడం కూడా పవన్ కళ్యాణ్ కి కలిసి వచ్చే అంశం. ఏదో సడన్గా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా, మన బంగారు పాపమ్మ దర్గా సాక్షిగా, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సాక్షిగా చెప్తున్నా, నేను ఇక్కడ ఉండి ఇది మన స్వస్థలం చేసుకొని అందరికీ నా సాధ్యమైనంత మేరకు కొంచెం మన అందరం ఒక నియంత్రణ పాటిస్తే, నియమాలు పాటిస్తే అందరికీ అందుబాటులో ఉంటాను, చేస్తాను, పని చేస్తాను. పవన్ కళ్యాణ్ అంతకుముందు స్పీచ్ విన్నట్లయితే రాష్ట్ర దేశ సమస్యల గురించి మాట్లాడాడు. కానీ ఇప్పుడు భిన్నంగా పిఠాపురంలో ఉండే స్థానిక సమస్యల గురించి మాట్లాడారు. కొత్తపల్లి మండల్ ఉప్పాడలో సముద్రం కోత వల్ల అక్కడ ఉన్న ప్రజలకు ఇల్లు కట్టిస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వడం, కానీ అది ఇప్పటి వరకు చేయకపోవడం, ఈ వ్యతిరేకత ఖచ్చితంగా వంగ గీత మీద పడే అవకాశం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఉప్పాడ సముద్ర కోత నుండి రక్షణ కల్పిస్తానని మాట ఇవ్వడం కలిసి వచ్చే అంశం. పిఠాపురంలో జనసేన విన్ అయితే టెంపుల్స్ అన్నింటిని కలిపి డివోషనల్ రోడ్ రెడీ చేస్తాను అని హామీ ఇవ్వడం, రైతులకు కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం, మార్కెట్ ని డెవలప్ చేయడం, ప్రతి మండలంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టించడం, కోటిగుమ్మం సెంటర్లో ఫ్లైఓవర్ నిర్మించడం, పట్టు రైతులకి పట్టు రీలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం, కొత్తపల్లి సీజ్ కి ఇండస్ట్రీని తీసుకురావడం, కేంద్రం నుంచి మనీ తీసుకొచ్చి అయినా ఇవన్నీ చేస్తానని చెప్పడం, ఇలా నియోజకవర్గంలోని సమస్యలను చెప్పడం, వాటి పరిష్కార మార్గాలు చూపడం ద్వారా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇది టెంపుల్ కాన్స్టిట్యుయెన్సీగా మనస్ఫూర్తిగా డెవలప్ చేస్తాం. దీన్ని
ఇప్పుడు దాకా చేయనంత అభివృద్ధి ఈ టెంపుల్ సర్క్యూట్, ఏ దేవాలయాలు అయితే ఉన్నాయో అన్నింటినీ సమగ్రంగా ఒక టెంపుల్ రూట్, ఒక డివోషనల్ రూట్ ఒక డెవలప్ చేస్తాం. అలాగే పిఠాపురం నుంచి గొల్లప్రోలు వెళ్లే దారిలో పెద్ద దూడ్ల సంత ఉంది. చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి మన పశువుల్ని అమ్మకాలు కొనుగోళ్లు ఉంటాయి. వాళ్ళకి మనం ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నాం, కానీ ప్రభుత్వాలు ఇప్పుడు దాకా సౌకర్యాలు కల్పించలేకపోయింది. ఆ పశువులకి అలాగే నియోజకవర్గం అంతా తిరుగుతూ పిఠాపురంలో నా గెలుపుని ఎవరు అడ్డుకోలేరు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న సర్వే ప్రకారం 1,00,000 మెజారిటీ అయితే చెప్పడం కష్టం, కానీ 30,000 నుండి 50,000 ఓట్లతో విన్ అయ్యే అవకాశం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ విన్ అయితే పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ అంటే పిఠాపురం అయితే ఎస్ఎన్ వర్మ గారు అయితే రాజకీయ భవిష్యత్ ఏంటి అని లెక్కలు వేసుకుంటున్నారు కదా. మరి 100% సపోర్ట్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి. ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడం అయితే పక్కా.